భారత్ పాక్ బోర్డర్లో హై టెన్షన్ నెలకొంది. ఎల్ఓసి పరిధిలోని ప్రజలను బంకర్లలోకి పంపుతూ ఉండడంతో యుద్ధమేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక కర్మార్హా గ్రామంలో ప్రజలను ఇప్పటికే బంకర్లోకి పంపిన సైన్యం ఎల్ఓసి పరిధిలో ప్రజలను ఇవాళ రాత్రికల్లా కూడా బంకర్లోకి వెళ్లాలని ఆదేశించింది. 2018లో ఎల్ఓసిలో 14,460 బంకర్లను నిర్మించిన కేంద్రం తాజాగా ఆ ప్రాంతాల్లో ప్రజలను బంకర్లోకి వెళ్లాలని ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ రాజు అందిస్తారు. రాజు. రైట్ చందు, మొత్తానికి భారత్ పాక్కి సంబంధించి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని ఒక రకంగా చెప్పాలంటే కాలాబేరానికి వచ్చినప్పటికీ కూడా ఇంకా భారత్ నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. అయితే కాశ్మీర్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాత్రం ఆ దొంగ ఏడుపులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించము, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద విచారణకి మేము సిద్ధమే అని చెప్పేసి దొంగ ఏడుపులు ఏడుస్తుంటే వాటికి భారత్ సిద్ధంగా లేదు అని చెప్పేసి ఆయన ఒకరే మాట్లాడారు. అయితే ఆ విషయాన్ని పక్కన పెడితే భారత్ మాత్రం ఇప్పటికే దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఇప్పటికే ఒక పోస్ట్ను కూడా తయారు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుతానికైతే ఎల్ఓసి చుట్టూ కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. భారత్ సైన్యం తీసుకుంటున్నటువంటి చర్యలు యుద్ధం కన్ఫామ్ అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాలు అంటే 2018-19 కాలంలో వినియోగించినటువంటి బంకర్లను ఇప్పుడు అందరూ కూడా బూజు దులుపుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అందరూ కూడా బంకర్లలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి సైన్యం ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఎల్ఓసి పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బంకర్లలోకి పంపుతూ ఉన్నటువంటి పరిస్థితి. సైన్యం ఇవాళ రాత్రి కల్లా కూడా అందరూ బంకర్లోకి వెళ్ళిపోవాలని చెప్పారు. అయితే ఒక్క గ్రామం కర్మార్హా అనేటటువంటి ఒక విలేజ్లో ప్రజలు మాత్రం ఇవాళే బంకర్లోకి వెళ్ళిపోవాలని చెప్పింది. ఇప్పటికే దాదాపుగా గ్రామం అంతా కూడా బంకర్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది పహల్గాంకి కాస్త దగ్గరగా ఉన్నటువంటి గ్రామం. సో అక్కడ వెంటనే వాళ్ళందరూ కూడా బంకర్లోకి పంపించేసినటువంటి పరిస్థితి. అయితే ఎల్ఓసిలో ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు అయిందో అప్పటి నుంచి కూడా బంకర్లతో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి అవసరం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ బంకర్లోకి వెళ్లాల్సి రావడంతో అందరూ కూడా ఆ బంకర్స్ అన్నింటిని కూడా క్లీన్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే 2018లోనే ఎల్ఓసిలో 14,460 బంకర్లను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. దీనికోసం దాదాపు 680 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేసి బంకర్లు నిర్మించినటువంటి పరిస్థితి. ఇందులో కమ్యూనిటీ బంకర్లు కొన్ని, పర్సనల్ బంకర్స్ కొన్ని, అంటే ఫ్యామిలీకి సంబంధించి బంకర్లు కొన్ని నిర్మిస్తే కొన్ని ఆ గ్రామం అంతా కూడా ఉండే విధంగా ఉండేటటువంటి బంకర్స్ను కూడా ఇప్పటికే నిర్మాణం చేపట్టింది. సో ఇప్పుడు వాటి అవసరం వచ్చింది. అంతేకాకుండా ఆ సైన్యం ఆ బంకర్లోకి వీళ్ళందరూ కూడా పంపిస్తూ ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఒకవేళ భారత్ పాక్ మధ్య యుద్ధానికి సన్నద్ధమవుతోంది. సో ఖచ్చితంగా యుద్ధం జరగబోతుందేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరే, దీంతో పాటు కూడా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇవాళ ఒక నోట్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా అన్ని మీడియా ఛానల్స్ కూడా ఒక నోటీస్ కూడా పంపినటువంటి పరిస్థితి. అందులో ఏంటి అంటే ఎవరు కూడా ఏదైతే అటాక్స్కి సంబంధించి కావచ్చు, సైన్యం కదలికలకు సంబంధించి కావచ్చు, అలాగే సైన్యం చేసేటటువంటి ఆపరేషన్స్కి సంబంధించి ఎవరు లైవ్కి సంబంధించినటువంటి కవరేజ్ ఇవ్వద్దు. అంతేకాకుండా వాస్తవాలను ప్రజలు చెప్పే విధంగా ఉండాలి తప్ప వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టొద్దు అని చెప్పేసి కాస్త నియంత్రణ చేసే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా భారత్ యుద్ధానికి సిద్ధమవునట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసినటువంటి విజ్ఞప్తి కావచ్చు, కాలబేరం కావచ్చు, దాన్ని తోసిపుచ్చినట్టే తెలుస్తోంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.